మన జీవితంలో కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేకపోతున్నాం కదా. అవును. ఏదో అడ్డుకుంటున్నట్లు, అంటే ఒక రకమైన ట్రిచరీ ఫీలింగ్. దీన్నే ఇంగ్లీష్లో ఫీలింగ్ స్టక్ అంటారు. హ్మ్. ఈరోజు మనం దీని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఈ భావన నుంచి బయటపడటమేలా? మా దగ్గరున్న కొన్ని ఆర్టికల్స్, కొన్ని వ్యక్తిగత అనుభవాల నోట్స్ అన్నీ కూడా దీని గురించే చెబుతున్నాయి. సరే. వీటి నుంచి మనకు ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. తప్పకుండా. చాలా చోట్ల నేను చదివిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, మనం పాత ఆలోచనలు, అలవాట్లు వదలలేకపోవడం, వాటికి అతుక్కుపోవడం. నిజమే. మానసికంగా ఆ పాత వాటిని వదలలేకపోవడం, ఇదే ఈ స్టక్ ఫీలింగ్కి మూలం అని చాలా సోర్సెస్ అంటున్నాయి. అవును. అది నిజమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ స్థితి తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఆ, ఆ ఫీలింగ్ని గుర్తించడమే మొదటి అడుగు అని ఒక కేస్ స్టడీలో కూడా చెప్పారు. అంటే ఓకే, నేనిప్పుడు కాస్త స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నాను అని ఒప్పుకోవడం. అవును, యాక్నాలెడ్జ్ చేయడం. అవును. దాని నుంచి బయటపడాలంటే మన ఆలోచన విధానంలో, అంటే మైండ్ సెట్లో ఒక మార్పు రావాలి తప్పకుండా. ఇక్కడ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా కీలకమని ఒక ఆర్టికల్ బాగా నొక్కి చెప్పింది. ముఖ్యంగా మనం ఫెయిల్యూర్స్ని చూసే విధానం మార్చుకోవాలట. హ్మ్. ఉదాహరణకి, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామనుకోండి, అయ్యో నేను పనికిరాని వాణ్ణి అని కుంగిపోకుండా, హ్మ్. ఈ అనుభవం నుంచి నేనేం నేర్చుకోవచ్చు, నా స్కిల్స్ ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచించడం. సరిగ్గా చెప్పారు. ఇదే ఆ షిఫ్ట్ అంటే. ఆ ఆర్టికల్ ప్రకారం ఇలా ఆలోచించిన వాళ్లు త్వరగా మళ్లీ ప్రయత్నించగలిగారట. ఖచ్చితంగా. దాన్ని లెర్నింగ్ ఆపర్చ్యూనిటీగా చూడటమన్నమాట. ఈ రీఫ్రేమింగ్తో పాటు మీరు పంచుకున్న నోట్స్లో సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి కూడా ఉంది కదా, ఆత్మపరిశీలన. అవును, సెల్ఫ్ రిఫ్లెక్షన్. రోజుకి కేవలం 5 నిమిషాలు, ఎక్కువొద్దు. అంతేనా? అంతే. మన అనుభవాలు, మన ఆలోచనలు, ముఖ్యంగా మన ఫీలింగ్స్, వాటి గురించి రాసుకోవడం. హ్మ్. ఏం జరిగింది అన్నదానికంటే దానికి నేనెలా ఫీలయ్యాను, ఎందుకలా అనిపించింది అని కాస్త లోతుగా ఆలోచించడం. ఇది మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆత్మపరిశీలన గురించి మీరు చెబుతుంటే ఆ నోట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తొచ్చింది. కొందరికి ఫెయిల్యూర్ కంటే సక్సెస్ అంటేనే ఎక్కువ భయం ఉంటుందట. ఆశ్చర్యంగా ఉంది గదూ. అవును, అంటే విజయం వస్తే ఏమో దాన్ని హ్యాండిల్ చేయలేమేమో, కొత్త బాధ్యతలొస్తాయేమో అని భయపడతారట. ఇది నిజంగా ఉంటుందా? ఉంటుంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అందుకే ఆత్మపరిశీలన అంత ముఖ్యం. ఓ, మన లోపల ఇలాంటి నమ్మకాలు, భయాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. సక్సెస్ వస్తే జీవితం మారిపోతుందేమో, అంచనాలు పెరిగిపోతాయేమో అనే భయముంటుంది కొంతమందిలో. అవును. ఆ భయాన్ని గుర్తించి దాని మూలమేంటో అర్థం చేసుకుంటేనే మనం ఆ స్టక్ ఫీలింగ్ నుంచి నిజంగా బయటపడగలం. అర్థమైంది, బాగా చెప్పారు. ఇక ఇంకో ముఖ్యమైన పాయింట్ చాలా సోర్సెస్లో ఉంది. మన ప్యాషన్, అంటే మనకు ఇష్టమైన పనిని కనుక్కోవడమే కాదు, దాన్ని పర్పస్గా, అంటే ఇతరులకు ఉపయోగపడేలా మార్చుకోవడం. మీ దగ్గరున్న ఒక సోర్సులో ఒక కోచ్ అనుభవం రాశారు కదా. అవును, ఉంది. ఆయనకు మొదట టీచింగ్ అంటే ఇష్టమట, కానీ స్టూడెంట్స్ లైఫ్స్లో మార్పు తీసుకురావడమే తన పర్పస్ అని రియలైజ్ అయ్యాక ఆ పనిలో సంతృప్తి, ఆనందం రెట్టింపయ్యాయని చెప్పారు. నిజమే. ఆ లక్ష్యం, ఆ పర్పస్ మన ప్రయాణానికి ఒక అర్థాన్ని, ఒక డైరెక్షన్ని ఇస్తుంది. డైరెక్షన్, అవును. అలాగే ఇంకో విషయం కూడా ముఖ్యం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ స్టక్ ఫీలింగ్తో బాధపడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు, మనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళుంటారు కదా. అవును, మన సపోర్ట్ సిస్టమ్. వాళ్ళని గుర్తుంచుకోవడం, వాళ్ల హెల్ప్ని గుర్తించడం కూడా మనకు చాలా బలాన్ని ఇస్తుంది. ఈ పాయింట్ కూడా మీ నోట్స్లో హైలైట్ చేసింది. నిజమే, అది మనల్ని ఒంటరి కాదు అని గుర్తుచేస్తుంది. సరే, ఇక చివరిగా దాదాపు అన్ని వ్యాసాలు చెప్పిన ఒక విషయం, లైఫ్ని ఒక డెస్టినేషన్లా కాకుండా ఒక జర్నీలా చూడటం. లైఫ్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. చాలా పాపులర్ కోట్ ఇది. అవును, ఎక్కడికో చేరిపోవాలి, ఏదో సాధించేయాలి అని నిరంతరం ఆరాటపడకుండా ప్రస్తుతం మనం చేస్తున్న ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యం అంటున్నారు. కరెక్ట్. సో మనం ఈరోజు చూసిన ఈ మెటీరియల్స్ అన్నిటినుంచి కొన్ని కీ పాయింట్స్ తీసుకుంటే, 1, ఆ స్టక్ ఫీలింగ్ని గుర్తించడం, అది టెంపరరీ అని అర్థం చేసుకోవడం. రైట్. 2, మైండ్ సెట్ మార్చుకోవడం, ముఖ్యంగా ఫెయిల్యూర్స్ని కూడా లెర్నింగ్ ఆపర్చ్యూనిటీస్గా చూడటం. 3, రోజూ కొద్దిసేపు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి. 5 నిమిషాలు చాలన్నారు కదా. అవును. 4, మన ప్యాషన్ని ఒక పర్పస్తో కనెక్ట్ చేయటం.
ఇతరులకు ఉపయోగపడేలా చూడటం. ఓకే. అండ్ ఫైనలీ 5 గమ్యం గురించే కాకుండా ప్రయాణాన్ని కూడా ఆస్వాదించటం, ఆ జర్నీని ఎంజాయ్ చేయడం. అంటే ఈ టెక్నిక్స్ అన్నీ కేవలం ఆ స్టక్ అనే ఫీలింగ్ నుంచి బయటపడటానికే కాదు, కాదు, లైఫ్లో నిరంతరం ఎదుగుతూ మార్పులను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళటానికి కూడా హెల్ప్ చేస్తాయని మీ సోర్సెస్ అన్నీ అంటున్నాయి, కరెక్టేనా? ఖచ్చితంగా. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒకసారి చేసి వదిలేయడం కాదు. అవును, కంటిన్యూయస్ ప్రాసెస్. నిజమే. బహుశా మనం ఎక్కడైతే స్టక్ అయ్యామని ఫీలవుతామో ఆ క్షణాలే మనల్ని మనం కొత్తగా తెలుసుకోవటానికి, అసలైన ఎదుగుదలకి దారితీస్తాయేమో. ఇంట్రెస్టింగ్ థాట్. గమ్యం చేరడం కంటే ఆ దారిలో మనం నేర్చుకునే పాఠాలు, ఎదుర్కొనే సవాళ్లే ఎక్కువ సంతృప్తినిస్తాయేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆలోచించాల్సిన విషయం గదా.